ఇర్మియా ప్రవచన గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండువు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. నీవు నా నోటి వలె ఉండువు, నీవు నా నోటి వలె ఉండువు. ఇర్మియా గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇర్మియా రాసినటువంటి అనేక ప్రవచనాలను క్రీస్తు నూతన నిబంధనలో ఎత్తిపట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే రీతిగా యేసునాథుని గురించి ప్రస్తావించినప్పుడు కూడా మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు అనే ప్రశ్నకి ఆ కాలపు విశ్వాసులు అనేక రకాలైనటువంటి సమాధానాలు ఇచ్చారు. ఆ సమాధానాల్లో కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకునేది. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. ప్రవక్తలో ఒకడు. యేసును చూస్తూ ఉన్నప్పుడు ఆ కాలపు జనులకు కొంతమంది ప్రవక్తలు జ్ఞాపకం వస్తున్నారట. కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు. కనుల ముందు మెస్సియా కనిపిస్తున్నాడు. అనేక ప్రవచనాలు తనలో నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది హృదయాలలో సందేహాలు లాగానే మిగిలిపోయాయి, కానీ అనుమానాలతోటి వాళ్ళ హృదయాలు ఉండిపోయాయి, కానీ స్పష్టత లేదు. ఒకే ప్రశ్న, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు అన్నప్పుడు కొందరు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకునేది. ఇర్మియా అని చెప్పడానికి ఉన్నటువంటి కారణం ఉంది, ఏలియా అని చెప్పడానికి కారణం ఉంది, యోహానని చెప్పడానికి కూడా వాళ్ళకు ఒక కారణం ఉంది. ఆ ప్రవక్తలలో ఉన్నటువంటి పోలికలు కొన్ని క్రీస్తునాథుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ విషయాలపైన మనం ఒకసారి దృష్టి పెట్టినట్లయితే, ఇర్మియా అని కొందరు అనుకుంటున్నారు కదా. ఎందుకు ఇర్మియా అని అనుకుంటున్నారని అంటే, పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసినప్పుడు ఆ తనాతు గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలలో ఇర్మియా యొక్క జీవితాన్ని ఆనాడు యూదులు పరిశీలన చేశారు. ఆ యూదులు చదివినటువంటి ఇర్మియా చరిత్ర ఏ రీతిగా ఉందో, ఇక్కడ ఉన్నటువంటి యేసునాథుని యొక్క జీవితం కూడా ఆ రీతిగానే ప్రతిబింబములాగా కనిపిస్తుంది. ఇర్మియాలో చాలా పోలికలు క్రీస్తులో కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇర్మియా అనే పేరుకు అర్థమే అపాయింటెడ్ బై ద గాడ్, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు అని అర్థం అన్నమాట. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని చేత నియమించబడిన వాడు అనేటువంటి పేరు ఇర్మియా పేరుకు అర్థం. అసలు యేసయ్య పేరు కూడా ఏంటంటే, యేసు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి దైవ ఉద్దేశం కొరకు దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు. అసలైనటువంటి ఇర్మియా యేసునాథుడు అని చెప్తారు. ఇర్మియాకు ఉన్నటువంటి పేరే యేసయ్య కూడా ఆ పేరు పెట్టబడ్డది. యేసయ్య కూడా ప్రతిష్ఠించబడ్డవాడు. యేసయ్య మానవ జాతి కొరకు నియమించబడిన వాడు, మానవ జాతి కొరకు ఏర్పాటు చేయబడిన వాడు. ఆ నామంలో పోలికలు మాత్రమే కాదు, పరిచర్యలో కానీ ఆయన అనుభవించినటువంటి పరిచర్య విధానములో కూడా ఇర్మియాకు యేసునాథునికి చాలా చక్కని పోలికలు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకసారి లేఖనాలను పరిశీలించినట్లయితే, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, 26:15 ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నింటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు కనుక మీరు నన్ను చంపిన యెడల మీరు మీ మీదికి, ఈ పట్టణం మీదికి, దాని నివాసుల మీదికి నిరపరాధి రక్తమును దోషము తెప్పించుదురు. ఇర్మియా పనిచేస్తున్నటువంటి కాలంలో ఇర్మియాకు వస్తున్న శ్రమలను బట్టి ఇర్మియాని చంపడానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆయనను చంపాలి, ఆయన ఈ యొక్క పరిచర్యలోంచి తప్పుకు తీసుకుని వెళ్ళాలని ఆ కాలపు జనులు అనేక ప్రయత్నాలు చేశారు. అటువంటి ప్రయత్నాలు వస్తున్నప్పుడు ఇర్మియా అంటున్నాడు, నిరపరాధ రక్తమును మీరు చూస్తున్నారు, నేను నిరపరాధిని, ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాను, నేను నిరపరాధిని అనేటువంటి సాక్ష్యాన్ని ఆ కాలపు ఇర్మియా ఇచ్చారు. అదే నిరపరాధి రక్తము అనేటువంటి మాట మరలా నూతన నిబంధనలో క్రీస్తునాథుని గురించి మాట్లాడబడుతుంది. మీరు ఒకసారి
మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మీరు ఒకసారి గమనిస్తే, మత్తయి రాసిన సువార్త నిరపరాధ రక్తమును అప్పగించి చాలండి. నేను నిరపరాధి రక్తమును అప్పగించి, యేసు ప్రభు కూడా ఏమంటున్నాడంటే అతడు తనను తాను నిరపరాధిగా చెప్పుకుంటున్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది. ఇర్మియా అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి మరణం దగ్గరకు వస్తున్నప్పుడు నేను నిరపరాధిని, నన్ను ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇర్మియా బాధపడ్డాడు. యేసునాథుని గురించి కూడా ఆ కాలపు జనులు అదేటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నారు. యేసు కూడా నిరపరాధి, అతడు ఒక నీతిమంతుడు. పేరులో పోలికలు కనిపిస్తున్నాయి, అతడు అనుభవిస్తున్నటువంటి శ్రమలలో పోలికలు కనిపిస్తున్నాయి. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇర్మియా ఆ కాలపు జనుల కొరకు చాలా వేదన పడ్డాడు, రోధించాడు. ఇశ్రాయేలీయులను గురించి ఇర్మియా పడుతున్నటువంటి వేదన మీరు ఒకసారి గమనించండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం మీరు ఒకసారి గమనించినట్లయితే 13వ అధ్యాయము 17వ వచనంలో, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్భమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడిచి. చూడండి 13:10. అయినో మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్భమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచు నుండును. ఆ చెరపట్టబడిన ఇశ్రాయేలీయులను గురించి కన్నీరు వారుస్తూ ఉన్నాడు, వేదన పడుతున్నాడు, ప్రవచనం చెబుతున్నాడు, కానీ ఎవరు విన్న సందర్భాలు కనిపించట్లే. సత్యదేవుని పక్షంగా నిలబడని జనాలను చూసినప్పుడు, ఆ చెరపట్టబడిన ఇశ్రాయేలును చూసినప్పుడు నా నేత్రము వలపోయొచ్చు కన్నీరు గాచుతూ తన వేదనను వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు, వేదన వెళ్ళబుచ్చుతున్నాడు. అంతగా కన్నీరు గాచాడనంటే ఇర్మియాకు పేరే పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే విలపించే ప్రవక్త అని ఒక పేరు పెట్టాడు. నేను చెప్తున్నా, బైబిల్ గ్రంథంలో రాయబడిన పుస్తకాలన్నీ ఒక ఎత్తు అయితే విలాప వాక్యములు ఒకటి ఒక ఎత్తు. ఎందుకునంటే విలాప వాక్యములు అంటే తన హృదయంలో ఉన్నటువంటి వేదన, దేవుని కార్యము జరగట్లేదని, దేవుని పనులు నెరవేర్పులోనికి రావట్లేదని, ఆయన మాట వినట్లేదని ఇర్మియా వేదన పడుతూ హృదయమంతా కరిగిపోయి కన్నీరులాగా మార్చి ఆ నేత్రములలోంచి కన్నీరు వలపోస్తూ ఉన్నప్పుడు రాసినటువంటి గ్రంథము విలాప వాక్యం. చెరసాలలో ఉంచి రాశారు, కష్టాలలో నుంచి రాశారు, ఇబ్బందుల నుంచి రాశారు, కానీ అసలు కన్నీరు కాలుస్తూ రాశారు. ఆ గ్రంథానికి అసలు పేరే పెట్టారు. ఏంటి ఆ పేరు అని అంటే విలాప వాక్యములు. ప్రవక్త కన్నీరు, ప్రవక్త కన్నీరు నుంచి వచ్చిన గ్రంథమే విలాప వాక్యములు అనుకున్నాయి. ఎంత వేదన లేకపోతే, ఎంత బాధ లేకపోతే అసలు ఆ కన్నీరు మార్చుకుంటూనే గ్రంథాన్ని రాశాడు. దానికి విలాప వాక్యములనే నామకరణం కూడా చేశాడు. అంటే ఇర్మియాను చూస్తున్నప్పుడు ఇర్మియాలో మనకు స్పష్టంగా కనిపించేది ఏంటంటే ఇశ్రాయేలు జాతి కొరకు కన్నీరు గార్చే ఒక మగసిరి కలిగిన ప్రవక్త మనకు ఒక ఆయన కనిపిస్తాడు. అలా ఇర్మియాను చూసిన దాఖలాలు ఉన్నాయి. యూదులు ప్రవక్తల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు, అందరికి నేర్పుతూ ఉంటారు. తరము వెంబడి తరము వస్తున్నప్పుడు ప్రవక్తలను పరిచయం చేస్తూ ఉంటారు. యూదా స్త్రీలకు ఉన్నటువంటి ధన్యత మనం చెప్పమంటే మనం చక్కగా చెప్పం. మనకి ఎంతసేపు మన సొంత డబ్బానే ఉంటుంది. అసలు మా తాత అట్లా, మా నాయన ఇట్లా, పెద్ద చేసింది ఉండదు, కానీ మా తాత అయితే ఆ రోజులు మామూలుగా చేయలేదు చెప్తారు. సరే, ఈ తాత గురించి బాగానే చెబుతున్నావు, అబ్రహాం గురించి చెప్పరాదు, మోషే గురించి చెప్పరాదు, యూదులు ఎవరి గురించి చెప్తారనంటే మన తండ్రి అయిన అబ్రహాము అని ప్రతి పిల్లవాడికి 12 సంవత్సరాల యూదు దాటిన ప్రతి పిల్లవాడికి యూదా స్త్రీలు ఒడిలో కూర్చోబెట్టుకొని ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. అలా అబ్రహాము గురించి పరిచయం చేస్తారు, మోషేను గురించి పరిచయం చేస్తారు, ఇర్మియాను గురించి పరిచయం చేస్తారు. ఇర్మియా గురించి పరిచయం చేస్తే ఇర్మియాలో ఉన్నటువంటి విలపించేటువంటి ఆ చక్కని సద్గుణాన్ని గురించి కూడా పరిచయం చేస్తారు. అనేక మంది పితరులు చెప్పిన కథలు విన్నారు, ఇర్మియా కన్నీరు గారుస్తారని. అదే కన్నీరు మరలా ఒక ప్రవక్త జీవితంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందని. లూకా సువార్త 19వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనాన్ని మీరు ఒకసారి గమనించండి. 19:41లో యేసయ్య జీవితంలో కూడా కన్నీరు ఉంది. ఇర్మియా వలె విలపించినప్పుడు సమీపించినప్పుడు 19వ అధ్యాయం 41వ వచనంలో ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి నీవును నీ దినమంతైనను సమాధానమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. దానిని చూచి ఏడ్చి ఆ పట్టణాన్ని చూశాడు. ఇశ్రాయేలీ యొక్క స్థితిగతులను చూసి ఆనాడు ఇర్మియా ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, విలపించాడు. యేసయ్య కూడా ఆ పెద్ద పట్టణాన్ని చూసి, రాబోతున్నటువంటి ఉగ్రతను చూసి యేసునాథుడు కూడా కన్నీరు గారుస్తూ ఉన్నాడు.
యేసయ్య సామాన్యమైనటువంటి జీవితం మనకు రాయబడింది, కానీ ప్రతి పరీక్షలో యేసునాథుని జీవితంలో భూ సంబంధమైనటువంటి పరీక్షల్లో యేసు దినదినం చేస్తున్నటువంటి ఒక అనుభవం పేరేంటంటే అతడు కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాతనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడును. మహారోదనతోను కన్నీళ్లతోను యేసును చూస్తున్నప్పుడు కూడా ప్రతి పరిచర్యలో ప్రతి సందర్భంలో యేసయ్య కూడా కన్నీరు కనిపిస్తుంది. లాజరు చనిపోయాడు, సమాధి దగ్గరకు వెళ్ళి ఆత్మలో మూలిగి కన్నీరు కార్చి యేసు అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అసలు తండ్రి ప్రేమతో క్రీస్తు ప్రేమించాడు కాబట్టి వచ్చిన ప్రతి వాణి కొరకు యేసు కరుణను దించు ఆత్మ కలిగి కన్నీరు గారుస్తున్నాడు. ఈ యేసు గారుస్తున్న కన్నీరు చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులకు ఒక ప్రవక్త జ్ఞాపకం వస్తా ఉన్నాడు. నేను చెప్తాను, చాలా సరుత్తగానే ఏడుస్తుపోతున్నాయి. అట్లా ఏడిస్తే మనం అనేటువంటి సామెత ఏంటంటే తల మీద నీళ్ళకుండ పెట్టుకున్నాం అని అంటాం. తల మీద నీళ్ళకుండ పెట్టుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా నీళ్ళు ఏమవుతాయి, కారుతా. బాగా ఏడుస్తున్నప్పుడు ఏమన్నా నీళ్ళకుండ ఉందా తల మీద అని అంటాం. యేసయ్యను చూసిన ఇర్మియాను చూసిన ఎట్లుంటాడు, ప్రతిదానికి ఏడుపు వేస్తుంది. ఎందుకు వస్తుంది ఏడుపు అంటే జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి దుఃఖం వస్తుంది. యేసయ్య మహారోధనతో ఏడ్చేవాడు, కన్నీళ్లతోటి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. అసలు యేసును చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇర్మియా ప్రవక్త లాగానే ఈయన జీవితం కూడా మనకు కనిపిస్తుంది. ఇర్మియాను పోలినట్లుగానే ఈయన కూడా ఉన్నాడే. ఆ నిరపరాధి రక్తం అనేది కనిపిస్తుంది. పట్టణం గురించి ఇశ్రాయేలు జనం గురించి ఇతను బాధపడుతున్నాడు. అదే రీతిగా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయాన్ని కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే 26వ వచనంలో 29వ అధ్యాయము 26వ వచనంలో ఇర్మియాలో ఇంకొక లక్షణం కనిపిస్తుంది. 29:26 వెర్రివారైన తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకొనిన వారిని నీవు సంఖ్యల చేత బంధించి బోండాలో వేయించున్నట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిరం విషయంలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించునని. అసలు ఇర్మియా ఉన్న కాలంలో ఇర్మియా ఆ కాలపు జనులు ఏమని పిలిచారంటే వెర్రివాడు అని పిలిచారు. అసలు దేవునితో నడుస్తున్నవాడు ఇశ్రాయేలు జనానికి ఏమైపోయినట్టు ఇప్పుడు వెర్రివాడు. బాల్యకాలంలోనే పరిచర్యను అందుకొని తల్లి గర్భములో నేను నిన్ను రూపించక మునిపే ప్రవక్తగా నిన్ను నియమించుతున్నట్టు జనములకు ప్రవక్తగా నియమించబడ్డాడని దేవుడు ప్రవచనం వస్తే జనాలు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే వెర్రివాడు. యేసును గురించి కూడా ఇదే సాక్ష్యం వచ్చిందని చెప్తున్నాను. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం కూడా చూస్తే ఇర్మియాను వెర్రివాడన్నారు, యేసయ్యను కూడా వెర్రివాడని పిలిచారు. 10వ అధ్యాయము 20వ వచనం, వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు వెర్రివాడు వాని మాట ఎందుకు వినుచున్నారని. ఎన్ని విషయాలలో పోలికనంటే క్రిస్టాలజీ ప్రవక్తలలో క్రీస్తు పోలికల అంశాన్ని చూసుకుంటే ప్రతి ప్రవక్తలో యేసును కూర్చున్న ఛాయలు కనిపిస్తాయి. నిరపరాధి అనే సాక్ష్యం ఉంది. ఇశ్రాయేలు జాతి కొరకు కన్నీరు దాచిన అనుభవం ఉంది. వెర్రివాడు అనేటువంటి అనుభవాన్ని కూడా ఇద్దరు ఆ కాలపు జనుల చేత నిందను మోసారు. అదే రీతిగా ఇద్దరు కూడా చిన్న ప్రాయము నుంచే ప్రభు యొక్క పరిచయలో వాడబడినటువంటి వారు. ఆయన బాల్యము నుంచే వాడబడ్డాడు. యేసునాథుడు 12 సంవత్సరాల ఈడు కలిగినప్పుడే దేవాలయములతో శాస్త్రులతోటి పరిచయలతోటి యూదులతో ఏం చేశాడంటే వాదించాడు, తర్కించాడని బైబిల్ చెప్తుంది. కొందరు ఇర్మియా అనటంలో ఒక ఉద్దేశం ఏంటంటే యేసయ్య పోలికలలో ఇర్మియా యొక్క ఛాయలు కనిపిస్తున్నాయి. దానిని బట్టి ఆ కాలపు జనులు అతని ఇర్మియా అని అనడానికి ఒక కారణము దొరికింది. ఇప్పుడు ఇర్మియాను అని యేసునాథుల్లో ఆ ఛాయలు కనిపిస్తున్నాయని చెప్పాం కదా. ఇప్పుడు ఇర్మియా ఎవరనంటే యేసు ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీవు నా నోటి వలె ఉండు. అసలు దేవుని నోరు వలె ఉండుట అంటే ఒక అర్థం ఉందని చెప్తున్నా. 15వ అధ్యాయం 19వ వచనంలో నీవు నా నోటి వలె ఉండు. నోటి వలె ఉండాలి అంటే కొన్ని అనుభవాలు రావాలి. నోటి వలె ఉండాలి అంటే దానికి ఒక లెక్క ఉందని చెప్తున్నా. అసలు నోరు అనే దాన్ని మనం ఎందుకు వాడతాం? మనకు సహజంగా వాడే ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. మరి నోరు కొంచెం పెద్దగా ఉందనుకో సమస్య ఏమైతే. ఎవరైనా బాగా మాట్లాడుతుంది అనుకో ఆమె నోరు చాలా పెద్దదన్న. ఎవరైనా బాగా దానం చేస్తున్నారు అనుకో ఆమె చెయ్యి చాలా పెద్దదన్న. ఇట్లా చేతులు కాళ్ళు వీటన్నిటి గురించి చెప్పుకున్నట్టుగానే ఆమె నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. సామెతకు అర్థం ఏంటంటే
మాట్లాడేటువంటి మాట మంచిదైతే అప్పుడు జనులతో నీకు ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా మంచిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. నోరు మాటలు ఆడటానికి సూచనగా ఉంది. ఈ జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఒక్కొక్క కార్యానికి నియమించబడ్డాయి కాబట్టి ప్రాముఖ్యంగా నోరు అనేది సంభాషించడానికి. మానవుల యొక్క సంభాషణకు నోరు ఉపయోగపడుతుంది. మానవ జీవితంలో ముగివాడైనా పెద్దగా సమస్య లేదు. ఎందుకంటే చాలా రకాలుగా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మాటలు రాకపోయినా చదువుకున్న వాడైతే రాసి చూపించవచ్చు. మాటలు రాకపోయినా కూడా సంజ్ఞలు చేసి కూడా మన యొక్క భావాలను వెలిపించవచ్చు. కానీ దేవుడే తన ఉద్దేశాలను తెలియజేయటానికి, దేవుడే తనకున్నటువంటి ప్రణాళికలను తెలియజేయడానికి భూమి మీద కొంతమంది జనులను వాడుకుంటూ ఉంటాడు. దేవుడి స్వరం అందరూ వినలేరు కాబట్టి ఆ దైవ చిత్తాన్ని దేవుడు భూమి మీద తెలియజేయడానికి కొద్ది మందిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దేవుడు తన సందేశాన్ని ఇస్తాడు. ఎవరు దేవుని సందేశాన్ని పట్టుకొని భూమి మీద ఉన్నటువంటి జనులకు అందిస్తారో వారికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే దేవుని నోరు. ఈ దేవుని నోరు అనేది కూడా పెద్ద కొత్త విషయమేం కాదు. ఎందుకంటే పాత నిబంధన నుండి కూడా ఈ పరంపర కొనసాగుతుందని చెప్తున్నారు. యోహాను దేవుని నోరు. ఎందుకనంటే దేవుని వాక్యము యోహాను దగ్గరకు వచ్చింది. ఆ యోహాను దగ్గరకు వచ్చినటువంటి వాక్యాన్ని యోహాను యొక్క నోటులో నుంచి దైవస్వరం లాగా దేవుడు మరలా వినిపించాడు. దేవుని దృష్టికి యోహాను ఎవరనంటే దేవుని నోరు. అదే రీతిగా నిర్గమకాండము 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే మనందరకు గురువుగా ఉన్నటువంటి మోషే భక్తుడి జీవితంలో కూడా 4వ అధ్యాయము 16వ వచనం, అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండు, నీవు అతనికి దేవుడుగా ఉండు. దేవుని నోరు అంటే అర్థం ఏంటంటే దేవునికి బదులుగా మాట్లాడువాడు అని అర్థం అన్నమాట. ఇర్మియాను దేవుడు సేవకు పిలిచాడు, దేవుని నోరుగా ఏర్పరచుకున్నాడు. నిర్గమకాండం 3లో ఆ మండుచున్న పొదలో మోషేని దేవుడు పిలుపు అందుకున్నప్పుడు మోషే మాట్లాడుతున్నాడు, నేను నోటి మాంస్యము గలవాడును, నాలుక మాంస్యము గలవాడును, నేను మాట్లాడలేదు. నేను చెప్తున్నా, రాజులతో మాట్లాడుతున్నప్పుడు కొంత స్పష్టంగా మాట్లాడాలి. ఎవరితో పడితే వారితో మాట్లాడినట్టు అధికారులతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. రాజుతో మాట్లాడినా, రాణితో మాట్లాడినా, అధికారులతో మాట్లాడినా కొంత వివరణ అనేది చాలా స్పష్టంగా ఉండాలి. అట్లనే ఇప్పుడు ఇర్మియాని దేవుడు ఎవరితో మాట్లాడమంటాడంటే రాజులతో మాట్లాడమంటాడు. మోషేను దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడంటే ఫరో దగ్గరకు పంపిస్తున్నాడు. ఫరో దగ్గరకు పోవాలి అంటే ఇర్మియా మోషే భక్తుడు అంటున్నాడు, నేను నోటి మాంస్యము గలవాడను, నాలుక మాంస్యము గలవాడను. రాజులతో మాట్లాడమంటున్నావు, చాలా పెద్ద మాటల గురించి మీరు ప్రస్తావిస్తున్నారు, కానీ నేను మాట్లాడలేను అన్నప్పుడు దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, మీ అన్నయ్య అహరోను చాలా బాగుగా మాట్లాడతాడు కదా, అతనే నీకు బదులుగా మాట్లాడును కాబట్టి అతడు నీకు ఎట్లుంటాడు ఇప్పుడు నోరుగా. మోషే మాటలన్నీ ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? అహరోను మాట్లాడతాడు. కానీ అహరోనుతో మాట్లాడేది ఎవరో తెలుసా? మీరు ఒకసారి ఆ మాటలు చూడండి. నిర్గమకాండాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే దేవుడు తోడుంటాడట. 15వ వచనం చూడండి, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదు. ఇద్దరి నోర్లకు దేవుడు తోడుంటాడట. మోషే నోరుకి దేవుడు తోడుంటాడు. ఎందుకు మోషే నోరుకు తోడుండాలంటే మోషే అహరోనుతో మాట్లాడాలి కాబట్టి. అహరోను నోరుకి దేవుడు తోడుంటాడట. ఎందుకనంటే అహరోను మరలా ఫరోతో మాట్లాడాలి కాబట్టి. అసలు మోషే నోరు అంటే ఇప్పుడు ఎవరనంటే అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును కాబట్టి అతడు నీకు నోరుగా ఉండును. అహరోను మోషేకి నోరు, మోషే దేవునికి నోరులాగా ఉండాలి. చెప్తున్నా, ఇప్పుడు మనం కూడా ప్రవక్తలలో ఇప్పుడు ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా దేవుని నోరునంటే ఎవరికి బదులుగా మాట్లాడాలా? దేవునికి బదులుగా అతడు మాట్లాడును కాబట్టి ఇర్మియా దేవుని నోరు అని చెప్తున్నా. ఆ నోరు అనే అంశం రావాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు దేవుని నోరు అనుకోవటానికి లేదు. ఎవరు దేవుని నోరు అవుతారో, దేవుని నోరు అనేటువంటి వానికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఏ లక్షణం అయితే నేను చెప్తున్నానో ఆ లక్షణాలు మోషేలో కనిపిస్తాయి, ఆ లక్షణాలు ఇర్మియాలో కనిపిస్తాయి, ఆ లక్షణాలు బాప్తిస్మ యోహానులో కనిపిస్తాయి. అయ్యే లక్షణాలు మరలా నీలో కనిపిస్తే నీవు కూడా దేవుని నోరు అవ్వటానికి అవకాశం ఉంటుంది. ప్రతి ప్రవక్త దేవుని నోరు అని చెప్తున్నారు. ఆదికాండం నుంచి రాయబడిన ప్రతి ప్రవక్త దైవ సందేశాన్ని అందుకొని భూమి మీద ఉన్నటువంటి ఆ కాలపు దేవుని ప్రజల కొరకు దేవుని స్వరాన్ని వినిపించి దేవునికి నోరుగా వాడబడ్డారు కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుని నోరు అవుతారు. ఈ దేవుని నోరు అనేటువంటి వాడి జీవితంలో ఉండేటువంటి ఒక అనుభవం చెప్తున్నా. 15వ అధ్యాయములో
15వ అధ్యాయం 17వ వచనం, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నోటి వల్లే మారాలి అనుకున్నవాడు ఏమైపోతాడంటే ఇప్పుడు ఏకాకి అయిపోయాడు. ఒంటరి అయిన అనుభవము అనేది ఒకటి వస్తుంది. ఆ కాలపు ఇర్మియాని దేవుడే ఎన్నుకున్నా కూడా ఇర్మియా ఏమైపోయాడట? ఇర్మియాకు దేవుడు తోడున్నాడు, జనులందరూ దూరం అయిపోయారు. ఏకాకి అయినటువంటి ఇర్మియా మనకు కనిపిస్తున్నాడు. ఒంటరిగా అయిపోయినటువంటి మోషే మనకు కనిపిస్తున్నాడు. ఒంటివాడిగా ఉన్నటువంటి బాప్తిస్మిచ్చు యోహాను మనకు కనిపిస్తున్నాడు. నోరుగా ఉండాల్సినటువంటి వాడు ఏమైపోతాడు అన్నట్టు ముందు ఏకాకి అయిపోతాడు. 2, ఒంటిగా ఉన్నవాడి మీద యుద్ధము జరుగుతుందని చెబుతున్నా. 15వ అధ్యాయం మీరు ఒకసారి గమనించినట్లయితే 20వ వచనం, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించుదును, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుండును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏకాకి అయిన వాడి మీదకి ఇప్పుడు ఎవరు వస్తారట? మనలా జనులందరూ కలిసి యుద్ధము లాగా వస్తారట. అయినా గెలవరు. ఎందుకు గెలవరనంటే అతడు ఏకాకి కాబట్టి గెలవడు, అతడు ఒంటరి కాబట్టి గెలవడు. ఒంటరి అంటే అర్థం ఏంటో తెలుసా? లేఖనాల ప్రవక్తలు ఒంటరయ్యారు అంటే అర్థం ఏంటంటే దేవుడే వాళ్ళకు తోడై ఉన్నాడు అని అర్థం అన్నమాట. ఆ దేవుడు తోడున్నప్పుడు వాళ్ళు ఏమైపోయారనంటే ఎవరును పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. దేవుడి నోరంటే ఎవరు పోరాడినా గెలవని ఇత్తడి ప్రాకారములు. దేవుడి నోరనంటే ఒంటరిగా దేవుడి కొరకు నిలవబడినటువంటి వారు, ఒంటరిగా నిలబడినటువంటి వారు యుద్ధము చేస్తారు వారి మీదకి. అయినా కూడా ఎవరు జయింపకయుండు. ఈ లక్షణాలన్నీ వారిలో కనిపిస్తారు. ఇప్పుడు చెప్పిన ప్రతి లక్షణం మోషేలో కనిపిస్తుంది. మోషే మీద వాదాలు చేశారు కానీ గెలిచిన సందర్భాలు లేవు. మోషేను ఒక ఇత్తడి ప్రాకారంలో దేవుడు తయారు చేశాడు. బాప్తిస్మిచ్చు యోహాను కూడా ఇత్తడి ప్రాకారం లాగానే ఉన్నాడు. వీళ్ళందరూ రాజులతోటే గొడవలు పెట్టుకున్నారు, సామాన్యులతో కాదు. బాప్తిస్మిచ్చు యోహాను పోయి హేరోదుతో వివాదం, యేసునాథునికి పెద్ద శాస్త్రులు పరిశీలనతోటే వివాదం, మోషేకి ఫరోతోటే వివాదం. కానీ ఎవ్వరు కూడా ఏమి చేయలేకపోయారు. ఎందుకంటే వారు దేవుని నోరు కాబట్టి ఇత్తడి ప్రాకారం అయ్యారు. యుద్ధము చేసినా కూడా వాళ్ళదే ఆధిపత్యమైంది. ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మాట ఏంటంటే దేవుని నోరు కావాలనంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఇప్పుడు చెప్పినవేమో అక్కడ కనిపిస్తున్నటువంటి వివరాలు. ఏకాకి అయిన వాడు కొంత నోరవటానికి అవకాశం ఉంటుంది. యుద్ధము చేసిన ఆధిపత్యాన్ని వాడు చేయగలుగుతాడు, ఇతడి ప్రాకారముగా ఉండగలుగుతాడు. కానీ అసలు నోరు కావాలనంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఏం కావాలో తెలుసా? 19 అంటాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్టు నేను నిన్ను తిరిగి రప్పించును. అంటే ఎట్లుందనంటే ఇశ్రాయేలు అందరూ కూడా చెరకు అప్పగించబడుతున్నారు. వారందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం అది. అందులో ఇర్మియాను కూడా దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. ఇర్మియాతో దేవుడి వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా సన్నిధిని నిలిచినట్టు నేను నిన్ను తిరిగి రప్పిస్తును. ఎప్పుడు రప్పిస్తున్నట్టే నీవు నా తట్టు తిరిగి నిలిచిన ఎడల. ఇప్పటి వరకు జరిగిన వాటన్నిటికీ భయపడి వారి వైపుకే నువ్వు తిరిగితే అదే దాస్యములో నువ్వు ఉంటావు. కానీ నువ్వు నా తట్టు తిరిగిన ఎడల ఆ చెరలో నుంచి నేనేం చేస్తాను? నేను ఇప్పుడు విడిపిస్తాను, తిరిగి మరలా నేను రప్పిస్తాను. నా సన్నిధిని నిలిచినట్టు నేను తిరిగి నేను రప్పించేదను. దేవుని వైపు తిరిగేవాడు దేవుని నోరవుతాడు. దేవుని నోరు కావాలంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతడు దేవుని తట్టు తిరగబడిన అనుభవం కావాలి. దేవుని తట్టు తిరుగుతా అంటే దినదినము మారు మనసు పొందుతా. అసలు రక్షణ జీవితం అనే అంశం ఉంది కదా. ఈ రక్షణ జీవిత ఆరంభం ఏంటంటే దేవుని వైపుకు తిరుగుతా. ఆ దేవుని వైపుకు తిరుగుతా అనే అంశం ప్రతిరోజు నీ జీవితంలో జరుగుతూ ఉండాలి. ప్రతి దినము నీ జీవితంలో జరుగుతూ ఉండాలి. ఒకసారి లేఖనాలను పరిశీలించినట్లయితే దేవుని వైపుకు తిరిగేటువంటి ఆ చక్కని కార్యానికి వచ్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. వారు దేవుని వైపుకు తిరుగుతూ, ఒకసారి అపోస్తుల కార్యాన్ని మీరు గమనించినట్లయితే అపోస్తుల కార్యంలో మారు మనస్సు అనగా దేవుని వైపుకు తిరుగుట అని ఒక చక్కని మాట మనకు లేఖనాల్లో కనిపిస్తూ ఉంది. అపోస్తుల కార్యము 26వ అధ్యాయం 18వ వచనం చాలా పెద్దగా ఉంది. నేను మధ్యలో చెప్తా. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులను తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను.
దేవుని వైపుకు తిరుగుటానికి అర్థం ఏంటంటే మారు మనస్సు పొందుట అన్నమాట. ఇప్పటి నుంచి మనం ఎటు తిరగాలట్టుగా ఆయన వైపుకు తిరగాలి, ఆయన వైపుకు తిరగాలి. లోకము నుంచి దేవుని వైపుకు తిరుగుటే మారు మనసు. ఆ అనుభవం అనేది ఎప్పటిదాకా ఉండాలంటే బ్రతికున్నంత కాలం ఈ అనుభవంలో నువ్వు బ్రతకాలి. సమస్య వచ్చినా దేవుని వైపుకే తిరగాలి, కష్టం వచ్చినా దేవుని వైపుకే తిరగాలి. అన్ని కాలాలలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుడే నా సర్వమని నమ్మి ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళని దేవుడు ఏమంటాడంటే నువ్వు నా తట్టు తిరుగుతున్నావు, నా తట్టు తిరుగుతున్నావు. చాలాసార్లు మనం మనుషుల వైపు కూడా చూస్తున్నాం. మనకు అవకాశం ఉన్నంతసేపు జనాల వైపు, తర్వాతనే దేవుని వైపు. నేను చెప్తున్న ప్రవర్తనట్లు లేదా, నువ్వు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నోటి వలె ఉందువు, నోటి వలె కంప్లీట్గా దేవుని మీద ఆధారపడాలి. ఆ దేవుడి మీద సంపూర్ణ ఆధారపడే స్థితిలోనికి వచ్చిన వాడే దేవుడు నోరవుతాడు. అది మొదటి లక్షణం. అయితే ఇప్పుడు చూడండి, ఇరిమియాలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. నా సన్నిధిని నిలుచున్నట్లు అని మాట్లాడి ఆ చక్కని సందర్భంలో మాట్లాడినటువంటి మాట 15వ అధ్యాయం 19వ వచనంలో. తర్వాత ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. చాలా ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. నోరు కావాలి అని ఆశపడుతున్న వాడు చేయాల్సిన పని ఏంటంటే కొన్నిటిని గుర్తుపట్టాలి. అసలు గుర్తుపట్టాలి అన్నాడు అని అంటేనే అది మనకు గుర్తుపట్టే అవకాశం లేదని విషయం కూడా మనకి అర్థమైపోతుంది. ఈజీగా టాలీ అయ్యేది కాదు. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. అది చాలా స్పష్టంగా ఆడ మగ, ఈమె మగ అన్నంత ఈజీగా గుర్తుపట్టేటట్టుంటే అసలు దేవుడు అంత పెద్ద మాట్లాడే అవకాశం ఉండదు. అసలు ఇర్మియాతో అంటున్నాడు, దేవుని దృష్టికి కొన్ని నీచములు ఉన్నాయి, దేవుని దృష్టికి కొన్ని ఘనమైనవి ఉన్నాయి. అసలు దేవుని కార్యములను చేయాలనంటే నువ్వు నీచమైనవేందో గుర్తుపట్టాలి, ఘనమైనవేంటో గుర్తుపట్టాలి. వాటిని గుర్తుపట్టిన ఎడల 3 పాయింట్లు చెప్పారు. 1, ఆయన తట్టు తిరగాలి. 2, నీచమైన వాటిని గుర్తుపట్టాలి. 2, ఘనమైన వాటిని గుర్తుపట్టాలి. అప్పుడు నీవు దేవుని నోరు అవుతావు. ఇది కుదిరే పని అని అడుగుతున్నాను. ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు మనం దేనికి విలువిస్తున్నాము అన్నది మనకు అర్థమైంది. మనకు భూమి మీద ఉన్నంత వరకు పురుషులకైతే ధనం కావాలా, స్త్రీలకైతే బంగారం కావాలి. ఇప్పుడు 2 మళ్ళీ యాడికి వస్తాయంటే మళ్ళీ అక్కడికే వస్తాయి. అసలు విలువైనది ఏంటి అన్నప్పుడు మనం మళ్ళీ ధనం పేరే చెప్పాల్సి వస్తుంది. ఈ రంగుల ప్రపంచాన్ని రంగు నోట్లో నడిపిస్తున్నాను ఒక సామెత కూడా ఉంది. మొత్తం ప్రపంచాన్ని అంతా నడిపించేది ఎవరన్నంటే తన మీద నడిపిస్తున్నాను, కరెన్సీ అని చెప్పుకుంటాం. కానీ ప్రవక్తతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు గుర్తుపట్టు. ఎందుకు గుర్తుపట్టాలని అడుగుతున్నామనంటే అసలు చాలాసార్లు సమాజాన్ని చూసినప్పుడు మనుషుల దృష్టికి విలువైనవి కొన్ని దేవుని దృష్టికి అసలు విలువే లేకుండా పోతాయి. మీరు ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయం మీరు ఒకసారి గమనించినట్లయితే, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రభు దృష్టికి కొన్ని విలువైన ఉన్నవి, అవి దేవుని దృష్టికి విలువైనవిగా కనిపిస్తున్నాయి. కానీ మనుషుల దృష్టికి ఎక్కున్నాయట. 15 చూడండి, 16-15. ఆయన మీరు మనుషుల ఎదుట నీతివంతులని అనిపించుకుని వారు దేవుడు మీ హృదయమును ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. మనుషులలో ఘనముగా ఎంచబడునవి కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు నీ దృష్టికి అది ఘనం, కానీ దేవుని దృష్టికి ఏమైపోతుంది? అది అసహ్యమై ఉన్నది. కానీ ఇర్మియాతో ఏమంటున్నానంటే ఏవి ఘనమైనవో ఏవి నీచమైనవో నీవు గుర్తుపట్టిన ఎడల ప్రవక్తకు ఉండాల్సినటువంటి వివేచన అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి ఘనముగా ఎంచబడుతుంది, కానీ అది దేవుని దృష్టికి ఎట్లుంటుందట? నీచముగా ఉంది. మనుషుల దృష్టికి ఘనమైనది, దేవుని దృష్టికి నీచమైనది. ఈ సందర్భంలో ఉన్నటువంటి మాట ఏంటంటే అది ధనమును గురించి మాట్లాడారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని బైబిల్ చెబుతుంది కదా. అత్యధికంగా సంపాదించాలన్న ఆశ నీలోనికి వచ్చినప్పుడు ప్రభు యొక్క స్థానం దప్పిపోతుంది. అది మనకు విలువైన దానిలాగా కనిపిస్తుంది, కానీ దైవ సంబంధమైన విషయాలను వెళ్ళిపోయేసరికి అది విలువ లేని దానిలాగా దాని స్థితి వెళ్ళిపోతుంది. అసహ్యమైన దానిలాగా దాన్ని దేవుడు చూడటానికి అవకాశం ఉన్నది. చెప్పండి, మనుషుల దృష్టికి కొన్ని విలువైనవి ఉన్నవి, 2 దేవుని దృష్టికి కూడా కొన్ని విలువైనవి ఉన్నాయి. ఇప్పుడు ప్రవక్త కూడాల్సింది ఏంటంటే దేవుని దృష్టికి విలువైన వాటిని గుర్తుపట్టాలి. ఇక నేను గుర్తుపట్టలేదు, దాన్ని అంత ఈజీగా గుర్తుపట్టేది కాదని. ఎందుకనంటే అవి మనుషుల్లో ఘనముగా ఎంచబడతాయి.
వాటికే మనం విలువించినట్లుగా కనిపిస్తుంది, అవే మనకు గొప్ప వాటిలాగా కనిపిస్తున్నాయి. కానీ అవి దేవుని విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా ఈజీగా దేవుడు వాటిని పక్కన పెట్టేస్తున్నాడు. ఆ అసహ్యమైన వాటిని గుర్తుపట్టాలని చెప్తున్నా. ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఏవి దేవునికి అసహ్యమో అవి మనకు అసహ్యం కావాలి. ఏవి దేవుడు త్రోసి వేస్తున్నాడో వాటిని నువ్వు గుర్తుపట్టాలి. ఎట్లా గుర్తుపడతావనంటే, లేఖనాలతో నీకు పరిచయం ఉంటే, దేవుడు దేనిని అసహించుకుంటున్నాడో నువ్వు చూడగలిగితే అప్పుడు నువ్వు వాటిని గుర్తుపట్టగలుగుతావు. సామెతల గ్రంథము 6వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, అసహ్యమైన వాటిని గుర్తుపట్టాలని అంటే అసలు దేవుడు దేనిని అసహించుకుంటున్నాడో మనం ఒకసారి చూడాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు, 7 ఆయనకు హేయములు. అవి ఏమనగా అహంకార దృష్టి. చూడండి, ఇక నుంచి ఇప్పుడు ప్రవక్త గుర్తుపట్టాలంటే ఎట్లా గుర్తుపట్టాలంటే అసలు దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడు చూడండి. 6:16లో అవి ఏమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, హృదయమును కీడు చేయడం త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, జగడములు పుట్టించువాడను. ఈ విషయాలన్నిటిని గురించి మాట్లాడి ప్రభు అంటున్నాడు, ఇవి నాకు హేయములు, ఇవి నాకు హేయము. ఇప్పుడు నువ్వు గుర్తుపట్టే పని లేకుండా లిస్టే తయారు చేసి ఇచ్చిందని చెప్తున్నా. ఇప్పుడు నువ్వేం చేయగలగాలి మరి? దేవుడు వీటిని అసహించుకుంటున్నాడు అని చెప్పిన తర్వాత ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే వీటన్నిటినీ అసహించుకోవాలి. గుర్తుపట్టే పని కూడా లేదని చెప్తున్నాను. ఎప్పుడు లేదంటే వాక్యం దగ్గరకు వచ్చినాం. వాక్యం దగ్గరకు రాగానే అసలు అసహ్యమైనవి ఏమిటి అని అంటే మనకు ఒక లిస్టే చెప్పేశారు. అందులో మొట్టమొదటి మాట, అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదము, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడమును పుట్టించువాడును. ఈ విషయాలన్నీ దేవుడు అసహించుకుంటున్నాడని ఉన్నాయి కదా. ఎందుకు వీటినే దేవుడు అసహించుకుంటున్నాడు అని అంటే, గడిచిన కాలపు చరిత్రలో ఈ లక్షణాలతో పడిపోయిన భక్తుల సమూహం ఉందని చెప్తున్నారు. ఎందుకు అసహ్యం ప్రభు అంటే, ఆ కళ్ళలాడే నాలుక దుష్టునిలో ఒకప్పుడు ఉన్నది. ఆ దుష్టుని కూడా ఒక లక్షణం ఉంది, ఏంటంటే వాడు అహంకార దృష్టి కలిగి ఉన్నాడు. దేవుని సింహాసనానికి నేను దగ్గరగా ఉన్నాను, మండుచున్న కాలుచున్న సింహాసనం దగ్గర నా స్థితి ఉంది. అసలు దేవుడు చేసిన సృష్టి అంతట్లో ఉన్నతమైనటువంటి వాడిగా మనకు ఒక ఆధిక్యత ఉంది. అవన్నీ సాతానులు కనిపించే లక్షణాలు చెప్తున్నాడు. లేని వాటిని పుట్టించాడు, అబద్ధ సాక్ష్యం పలికాడు, అన్నదమ్ములలో జగడములు పుట్టించాడు. భూమి మీద ఉన్నటువంటి వారికి సమాధానం లేకుండా చేశాడు. ఈ అసహ్యములైనటువంటి ప్రతి గుణము కూడా దేవుడు ఏం చేసుకుంటున్నాడు? ఇప్పుడు అసహించుకుంటున్నాడు. నేను చెప్తున్నా, ఇందులో ఏ లక్షణము నీలో ఉన్నా కూడా నువ్వు ఎప్పుడు కూడా నీ నోటిని దేవుడు వాడుకోలేడని చెప్తున్నా. బాధ అంతా ఏంటంటే, దైవ సందేశాన్ని మోసుకుని వచ్చి మనం కూడా 10 మందికి ప్రకటన చేయాలి. అట్లా ప్రకటన చేయాలంటే నీ హృదయము శుద్ధిగా ఉండాలి. అసలు నోటి గురించి మాట్లాడాడు కదా, అసలు అంశం నోరు చెప్పదు. ఏం చెప్పాలి తెలుసా? దేవుని నోరు కావాలన్నవాడు ముందు వాడి హృదయం గురించి మాట్లాడాలి. బైబిల్ చెప్తుంది, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయానికి నోటికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనకు చాలాసార్లు కొంతమంది డాక్టర్లు లింక్ ఉంటాయి. ఈఎన్టీ అని అంటారు. ఈఎన్టీ ఏంటంటే ఇయర్, నోసు, టంగ్, ఈ మూడింటికి లింక్ ఉంటుంది. కాబట్టి స్పెషలిస్ట్ ఎవరన్నా అంటే ఈఎన్టీ, ఆయన దగ్గర పోవాలి. చెవు సమస్య ఉన్నా, నోరు సమస్య ఉన్నా, ముక్కు సమస్య ఉన్నా కూడా ఒక ఆయనే చూస్తారు. ఎందుకు సార్ ఒక ఆయన చూడాలా, ముగ్గురు చూడొచ్చు కదంటే మూడింటికి రిలేషన్ ఉంది కాబట్టి, మూడింటికి సంబంధం ఉంటుంది. అట్లా లింక్ ఉన్న కొన్ని అవయవాలు మన బాడీలో ఉన్నాయి. టీత్కు కానీ ఐకు కానీ కొంత లింక్ ఉందని చెప్తాం. డాక్టర్ దగ్గర పోయిన మనకు పన్ను తీయాలంటే దృష్టి తగ్గిద్దని చెప్తాం. కొన్ని పన్నులు బీకాలనుకో మరి కనుసూపు కొంచెం తగ్గుద్దని అంటే, అసలు పన్ను బీకితే కన్ను తగ్గుతుంటే ఆ రెండింటికి ఒక సంబంధం ఉందన్నట్టు. కొన్ని ట్రీట్మెంట్ చేసినప్పుడు ఒక అవయవానికి మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక అవయవం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే వాటికి రిలేషన్ ఉంది కాబట్టి. అట్లనే ఆధ్యాత్మిక జీవితంలో నోటికి హృదయానికి లింక్ ఉంటుంది. ఇది బయట ఎక్కడ కూడా సరిపోతుంది. నోట్లో ఏమైనా సమస్య ఉంటే ఒక డాక్టర్ దగ్గర పోవాలి, హార్ట్ ప్రాబ్లం అయితే కార్డియాలజిస్ట్ దగ్గర పోవాలి. ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గర పోయి, అయ్యా నా నోట్లో కొంత సమస్య ఉందని అనుకో, ఆయన నా సబ్జెక్టు కాదు. ఇక్కడున్న డాక్టర్లు దాన్ని ఛేదించలేరు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో హృదయము, నోరు, ఈ రెండింటికి ఒక ఇంటర్లింక్ ఉందని చెప్తున్నాను. ఎట్లుందనంటే, హృదయము నిండిన దానిని బట్టి ఏమవుతుందట, నోరు మాట్లాడుతుంది. చాలా మంది బోధకులు అటు ఇటు తిరిగి లాస్ట్ దశభావం దగ్గర వస్తారు. పాపం వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఎందుకు వస్తారనంటే, హృదయంలో అన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పుల భారాలు ఉన్నాయి, డబ్బుల సమస్యలు ఉన్నాయి, అన్ని లోపలు ఉన్నాయి.
దాచాము కానీ ప్రసంగం వచ్చేసరికి, ఆవేశం వచ్చేసరికి, ఆత్మావేశంలో ఒకేసారి ఏమైపోతుంటే ఆ లోపల నేను కూడా బయటకు వస్తూ ఉంటాయి. రెట్టు కట్టాలా, పాల బిల్లు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ వచ్చేసరికి ప్రవక్త విషయాలు పక్కకు పోయి అసలు మీరు దశం భాగం ఇచ్చి రా దగ్గర అసలు ఇది ఎందుకు వచ్చింది అని అడిగిన మనకు వస్తుంది. లోపలంతా అదే ఉన్నది కాబట్టి ఎన్ని రోజులు మనసు పెడుతుంది దానికి. లోపల ఉన్న ఎన్ని బయటకు వస్తాయి, లోపల హృదయంలో ఏది ఉందో ప్రసంగంలో అదే బయటకు వస్తుంది. నేను చాలా మంది బోధకులను చూసినప్పుడు నాకు అర్థమైంది అంటే బోధకుడు బోధించట్లేదు, వాడే బోధించుకుంటాడని అనిపిస్తుంది. ఆయన జీవితం అంతా మనకు తెలుసు. ఆయనకు అబద్ధాలు ఆడొద్దని బోధ చేస్తా ఉంటాం. నేను అనుకుంటా మస్తు చెప్పిన వాళ్ళు ఈరోజు కోసం అసలు బాగా చెప్పినాను అంటే బాగా చెప్పినావు కానీ నీకు నువ్వే చెప్పుకున్నావు. అంటే ఇప్పుడు అబద్ధాలు ఆడొద్దని బోధ చేసింది మంచి ప్రసంగం అయితే ఇప్పుడు ఎవరు ఆడొద్దంటే సంఘాన్ని ఆడొద్దని. మరి పొద్దున్న ఎత్తి చేసే పని అదే కదా. అసలు ఎందుకు వచ్చిందంటే హృదయంలో అవుతుంది కాబట్టి వాక్యం కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని డామినేట్ చేసి మళ్ళీ ఇదే వస్తుందని చెప్తున్నాను. హృదయానికి దానికి సంబంధం ఉంటుందని ఎందుకు చెప్తున్నానంటే రోమపత్రికలు అంటాడు నీవు నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి గమనించినట్లయితే ఒక్క విషయంలో కాదు పోలిక, ఒక్క విషయానికి కాదు సంబంధించినటువంటి అంశము. రోమిలకు రాసిన పత్రికలు మీరు ఒకసారి గమనిస్తే 10వ అధ్యాయము 9వ వచనం, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడుతూ అసలు రక్షించబడాలి అంటే 2 అవయవాలు పనిచేయాలి. ఒకటి నోటితో ఒప్పుకోవాలి, ఆ ఒప్పుకుంటుంది హృదయంలో ఏమై ఉండాలంట, యేసు మృతులలో నుండి లేచిన హృదయంలో విశ్వాసము, నోటితో ఒప్పుకొని రావాలి. ఈ 2 అవయవాలు సరైన విధానంలో ఉంటేనే నువ్వు రక్షించబడతావు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇర్మియాని నోరు అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇర్మియాని హృదయం చక్కగా ఉండాలి. నువ్వు మంచి వాటిని గుర్తుపట్టకపోతే హృదయంలో ఆ చెడ్డ వాటితో నువ్వు నింపుకుంటే ప్రత్యక్షత కంటే ముందు ఏమొస్తుందనంటే ఈ లౌకిక ఆత్మ పనిచేసి నీ హృదయంలో ఉన్నటువంటి మాటలే ప్రత్యక్షతలాగా వస్తాయి. అప్పుడు ఏమైపోతుందంటే దైవ సందేశము పొల్యూట్ అవుతుందని చెప్తున్నా. ఒక మాట చెప్తున్నా, అసలు ప్రత్యక్షత పొందకపోయినా సమస్య రాదు కానీ ఒకవేళ పొల్యూట్ అయిన ప్రత్యక్షత పొందుకుంటే సార్వత్రిక సంఘము నాశనం అవుతుందని చెప్తున్నా. అసలు పొందుకోకపోతే ఏం కాదు, నీతో నాతో అర్థమే లేదు. ఎందుకంటే నువ్వు బోధ చేయట్లే, సిద్ధాంతం చేయట్లే. కానీ హృదయము సరిగా లేకుండా దేవుని నోరుగా నువ్వు మాట్లాడినప్పుడు వచ్చే సమస్య ఏంటో తెలుసా, అబద్ధ సిద్ధాంతములు అనేవి మరలా సమాజంలోకి వస్తాయి. ఈజీ వైటమ్మ గారు చెప్పింది ఒక ప్రవచనం, చక్కని దర్శనం చెప్పింది. ఆకాశంలో బంగారు అక్షరాలతో పరిశుద్ధ దినమును మీరు పవిత్రంగా ఆరాధన చేయండి అని ఉన్నారు. ఒక దర్శనం కనిపించింది, ప్రత్యక్షత పొందుకున్నా అనుకున్నది, వచ్చేసింది 7th డే స్టార్ట్ చేసి. ఇప్పుడు నీకు నాకు ఏమైనా సమస్య ఉందంటే మాకు దర్శనాలు రావు, మేము ప్రసంగాలు చెప్పు. నీతో సార్వత్రిక సంఘానికి వచ్చిన మేలు లేదు, అంతకంటే గొప్ప లాభం ఏంటంటే వీడు కూడా లేదు. నువ్వు పెద్దగా సంఘాన్ని ఏం పాడు చేయలేవు, ఎందుకంటే నువ్వేం చెప్పినా ఈనాడు కాబట్టి. కానీ ఈజీ వైటమ్మ చెప్పింది, చార్లెస్ రసెల్స్ గారు చెప్పారు, జెహోవా విట్నెస్ 1,00,000 మందిని నరకం వైపు తీసుకొని పోతున్నాడు. ఎందుకనంటే ప్రత్యక్షతలో పొల్యూట్ అయిపోయింది కాబట్టి. దేవుని నోరుగా ఉండాల్సిన వాని హృదయం ఎట్లుండాలి, ఇప్పుడు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే ప్రత్యక్షత యాప్స్టేజ్తో ప్రింట్ అయిపోతుంది, అది నోట్లో నుంచి డెలివరీ అయిపోతుంది. ఇరిమితో అంటున్నాడు, నువ్వు గుర్తుపట్టు. వేటిని గుర్తుపట్టాలని అంటే ఏవి నీచములో వాటిని గుర్తుపట్టి వాటన్నిటిని హృదయం నుంచి తీసేసుకోవాలి. ఏవి ఘనములో వాటిని గుర్తుపట్టి వాటన్నిటిని హృదయంలో స్థిరపరచుకోవాలి. నీ హృదయంలో ఘనమైనవి నింపబడ్డప్పుడు దైవ ప్రత్యక్షత కూడా చాలా బలంగా సమాజంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం కలుగుతుంది. అలా నీచమైనవి ఏదైతే నీ హృదయంలో ఉంటుందో ప్రత్యక్షతతో పాటు ఇవి కూడా కలిసి మరలా బయటకు వస్తాయని చెప్తుంది. అప్పుడు బయటకు వచ్చినప్పుడు కళ్ళలాడు నాలుక నీలో ఉంటే దైవ సందేశాన్ని అందుకుంటావు. ఈ కళ్ళనాడు నాలుగుతో ఇది కలిసిపోయి నోట్లోంచి వచ్చేసరికి కొత్త ప్రసంగం అయిపోద్ది. అప్పుడు సార్వత్రిక సంఘానికి ఏం కలుగుతుందని చెప్తున్నా, నష్టము కలుగుతుంది. ఆ 7 హేయమైన దేవుడు అసహించుకునే ఆ 6 విషయాలైనా సరే ఏముంటుందనంటే నీ హృదయములో లేకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళ్ళనాడు నాలుగు ఒకటి ఉండొద్దని బట్టి. ఇప్పుడు అహంకార దృష్టిని అంటే అంత దూరం మనం పోం, ఎందుకంటే మనం అంత గొప్పగా చెప్పుకునే స్థితిలో అహంకారం పెట్టుకునేటువంటి స్థితిలో మన ఆధ్యాత్మిక జీవితం లేదు. కానీ సామెతల్లో ఇప్పుడు మనకు సహజంగా ఉన్నటువంటి లక్షణాలు చూడండి, 6:16 చూస్తే సహజంగా మనందరిలో కనిపించాల్సినటువంటి లక్షణాలు కూడా అహంకార దృష్టి లేకుండా కళ్ళనాడు నాలుక ఉంది, అబద్ధాలు ఆడే నాలుగు. ఇది ఉండదా అండి? నేను చెప్తున్నా, అసలు అవసరము లేకుండా అబద్ధం ఆడొద్దని చెప్తాను. అవసరం లేకుండా అంటే అవసరం ఆడొచ్చనే కదా. అవసరం లేకుండా ఎందుకు అన్నానంటే అవసరం వస్తుంది, కొన్ని ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్లాంటి పరిస్థితులు వస్తాయంటే రుమేనియా దేశంలో కానీ కొన్ని దేశాల్లో పనిచేస్తున్నప్పుడు అసలు ఎక్కువ అబద్ధాలు ఆడేది భక్తులే.
కొన్ని చెప్పను అసలు ఎందుకు చెప్పొద్దునంటే అది చెప్పినాం అనుకో అక్కడ దాకా విని అయినట్టు చెప్పినాను అంటారు తర్వాత. అందుకే కాంట్రవర్సీ టాపిక్ అసలు వదిలేస్తే చాలా ఉత్తమం అసలు. ఎందుకంటే ఇది అనుభవం అయింది చాలా. లోపల కూడా చాలాసార్లు చెప్పాను. సర్కారీ పిల్లలు ప్రసంగం చేసినప్పుడు తాయెత్తులు కట్టుకున్న పిల్లలు కుడతారని చెప్పి, తాయెత్తులు కట్టుకున్న పిల్లలు కుట్టారు. ఆ సాక్ష్యాలు నేను చదివిందని చెప్పి నాకు హిందూ మ్యాగజైన్స్ 2 వస్తాయి. ఆ హిందూ మ్యాగజైన్స్లో మన క్రైస్తవ సాక్ష్యాలు చెప్పినట్టు వాళ్ళు కూడా రాశారు. 15 సంవత్సరాల నుంచి నాకు బిడ్డలు లేరు, నేను తిరుపతి కొండెక్కి నీలాలు ఇచ్చిన, తర్వాత నాకు గర్భఫలం వచ్చింది, తర్వాత ఒక పీరిలి సాయం దగ్గర పోయిన ఆయన ఒక తాయెత్తు కట్టిండు, నాకు బిడ్డలు వచ్చారు అని చెప్పి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఒకసారి ఆ సాక్ష్యం చెప్తున్నా. తాయెత్తు కట్టుకున్న ఒక 15 సంవత్సరాల నుంచి బిడ్డలు ఇచ్చారు, అది కాదు మనకు కావాల్సింది అని చెప్పేసి నేను తర్వాత చాలా ప్రసంగం చెప్పాను. ఆమె అక్కడే ఆగి వచ్చే ఆదివారం గుడి బంద్ చేసి ఒక సాయం దగ్గర పోయి ఒక తాయెత్తు కట్టడం గుడి బంద్ చేసి, తర్వాత మన సంఘ పెద్ద పోయి కలిసిందంటే ఎందుకమ్మా గుడికి రావట్లేదు అని అంటే పిల్లల కోసం ప్రయత్నం చేస్తాను అంటే హాస్పిటల్లో తిరుగుతానంటే లేదన్న తాయెత్తులు కట్టుకుని ఆయన వచ్చింది. ఎవరు చెప్పింది నీకు ఇదంతా? మన అయ్యగారే చెప్పినాడు. ఏ గారు చెప్పినట్టే శ్యామలే గారే చెప్పినాడు. ఏమని చెప్పినట్టే తాయెత్తులు కట్టుకున్నా కొడుతున్నాడు కదా నన్ను నడిపిన ప్రసంగంలో ఒకసారి మీరు వినండి అని అన్నాడు. అసలు అక్కడ చెప్పిన తర్వాత చాలా అంశం చెప్పింది. అది కాదమ్మా మన ముఖ్యం, బిడ్డలు లేకపోయినా ఏం కాదు, ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి, దేవుడు ఇచ్చిన గర్భఫలమే అద్భుతమైనటువంటి గర్భఫలం. షారాకు పుట్టిన కొడుకే ఇసాకు, తర్వాత ఇస్మాయిల్ వచ్చిండు, అది దేవుడి చిత్తంలో లేదు. అది తర్వాత ఎన్నో అంశాలు చెప్పినాం, అదంతా తినలేదట. ఎందుకు తినరనంటే మన హృదయం కూడా దేని మీద దృష్టి పడి ఉంటుందంటే కొన్ని ప్రసంగాలు చెప్పేటప్పుడు మనకు టచ్ అయ్యే కొన్ని ఉంటాయి చూసావు, అప్పుడు వెంటనే ఇది నాది అని స్వతంత్రించుకుంటాం. బట్ ఇది నా కోసమే చెప్పాడు దేవుడు, నా కొరకే మాట్లాడాడని చెప్పుకుంటాం. కానీ కొన్ని కఠినమైనవి వచ్చిననుకో ఇది నాకు ఓకే నువ్వు తీసుకో, ఇది నీకు ఆశీర్వాదం నాకు, ఈ సమస్య నీకు అని మొత్తం పంచుకున్నాం అనుకో పోతుంది. అట్నే నాకు గర్భఫలం లేక నిందలు మోస్తా ఉంది, దీనికి ఎప్పుడు టూన్ కాలేదు, ఆ మొక్కతో టూన్ అయిపోయింది. అట్లనే కళ్ళనాడు నాలుక నన్ను అవసరమును బట్టి అబద్ధం ఎందుకన్నానంటే రోమా పత్రికలో ఒక మాట ఉందని చెప్తున్నాను. నేను చెప్తాను ఏది చెప్పినా కాంట్రవర్సీ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకే చెప్పినట్టు నేను చెప్పేటోని, కానీ ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఇది లైవ్కి పోతుంది. మనం మన పెద్ద సంస్కృతాలు కూర్చొని అందరు పోదు తప్పని కూర్చుంటున్నాం కదా. ఇప్పుడు అది ఈయన ఖచ్చితంగా ఆయన తీర్తారు. నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేను పాపినైనట్టు తీర్పు పొందనేలా. రోమా పత్రిక మీరు ఒకసారి గమనించినట్లయితే వాక్యములో ఉన్నటువంటి వెసులుబాటు ఒకటి ఉందిలే కానీ దానిని మనం ఎలాగూ వాడాలో ఎలాగూ వాడకూడదో చూడాలి. 3వ అధ్యాయము రోమా పత్రిక 3వ అధ్యాయము 6-7 అట్లనరాదు, అట్లయిన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును, దేవునికి మహిమ కలుగును. చూడండి, దేవునికి మహిమ కలుగును. నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల పాపినైనట్టు తీర్పు పొందనేలా. తీర్పు రాదు. ఎందుకు రాదనంటే దానివల్ల ఏం జరిగిందట? దేవునికి మహిమ వచ్చిందట. దేనివల్ల అంటే అసత్యము వలన. కొన్ని సందర్భాల్లో కొన్ని పర్మిషన్స్లోనే అది యాక్సెప్టబుల్ అవుతాయి. సింపుల్గా మీకు ఇప్పుడు ఎప్పుడు అబద్ధం ఆడాలో చెప్తాను. ఎప్పుడు అబద్ధం ఆడాలంటే మన సంఘంలో ఒక యవనస్తురాలు ఉంది, యవన కాలంలో ఒక ఆయనతో తిరిగింది, తర్వాత మారు మనసు పొందింది, ఆ ఒక మ్యాచ్ వచ్చింది. ఇప్పుడు అయ్యగారిని అడిగింది, ఏం చెప్పాలి? ఆయన యథార్థవంతుడు అని చెప్పి అబద్ధం ఆడనోళ్ళని దేవుడు అని చెప్పి నేను కూడా ఆమె జీవితం మొత్తం చెప్పాను. మరి మధ్యలో వచ్చినవాడికి ఆమె మంచిదేం కాదు సార్. ఎవరైనా క్రైస్తవ సంబంధాలు చూస్తే ఇక సండే స్కూల్ నడిపించింది, మంచిగా పాటలు పాడుతుంది, అయ్యగారికి మొత్తం సపోర్ట్ చేస్తుందని చెప్తారు. కానీ అట్లా మంచిదే కాదు. ఇంతకుముందు 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాడు, ఎవడు చెప్పడు. అట్లా చెప్పినోడైతే అసలు సేవకుడే కాదు. మరి అబద్ధం ఆడట్లే. అవసరం బట్టి ఆడాలి, మహిమ కలుగున్నట్లు ఆడాలంటే ఆమె జీవితం నిలవబెట్టడానికే ఈ మాట కానీ, ఒక కుటుంబాన్ని కట్టడానికి ఆ మాట కానీ యథార్థంగా నేను చెబుతానంటే వాడు చచ్చిపోతాడు, తొందరనే పోతున్నాడు. అని నేను నిజాలు చెప్పేటోడు భూమి మీద ఉన్నాడని చెప్తున్నాను. కళ్ళనాడు నాలుక అంటే అవసరమును బట్టి ఆడాలి కానీ ఇక నీ నాలుక మరలా వేరొక దాని కొరకు అబద్ధం ఆడొద్దని చెప్తున్నాను. సంఘ పరిచర్యలో కానీ, క్రీస్తు విషయంలో కానీ, పరిచర్య సంబంధమైన విషయాల్లో కానీ, దైవ సంబంధమైన విషయాల్లో కానీ ఆ కళ్ళలాడు నాలుక అనే అనుభవం కూడా నీలో ఉండదు. అది ఎందుకంటే అది ప్రభువుకి అసహ్యాన్ని పుట్టిస్తుంది. నేను చెప్తున్నా, లేని వాటిని పుట్టించుటనే మాట ఉంది దేవి కాలంలో, చాలా ఘోరమైనటువంటి మాట. నేను చెప్తాను, చాలా గొప్ప పాపం ఏంటంటే లేని వాటిని గుర్తించుట. అసలు ఆ పాపం మీద చాలా జరిగింది. ఏదైనా తోటలో లేని దాన్ని పుట్టించి అమ్మమ్మని పాడు చేసి, లేని వాటిని పుట్టించేటోళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని నమ్మేటోళ్ళు కూడా ముందు జనాలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ సామెతలో ఉన్న మాట కూడా చూడండి ఒకసారి 6:16
ఈ కళ్ళలాడు నాలుక ఉంది, అందులోనే దుర్యాలోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. 19 తెలుసా, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. నేను చెప్తున్నా, అసలు ఇవి నీలో లేకుండా చూసు, ఎంత నష్టమైనా బాధ, ఒక మాట పడమన్నా పడదు. ఇవి నా లోపలికి రాకుండా జాగ్రత్త పడాలి. నేను చెప్తున్నా, కొంతమంది మాట్లాడు, నేను చెప్తున్నా అసలు నాతో మాట్లాడాలి అంటే నేను ముందడిగే మాట ఏంటంటే దశభాగం మీకు అన్నాడు. రూలు మాట్లాడామను నేను ఏమడగలను అన్న, ఇట్లెందుకు అట్లెందుకు అంటే అసలు వాక్యములో ఉన్న స్పష్టమైనటువంటి వాక్య ఆజ్ఞ 3:10 నీ దేవుని సన్నిధిలోకి దశభాగం. ఈ దశభాగం తెచ్చిన తర్వాత నువ్వు ఏదైనా చెప్పు, నేను ఇంటికి వస్తాను. అవి దేవుడు ఇప్పుడు సమాజంలో ఉన్న వందల విషయాలను మాట్లాడడం అనుకో, ఇది ఆజ్ఞ కదా. మరి ఇప్పుడు మాట్లాడాలంటే ముందు దశభాగం కట్టాలి. దశభాగం కట్టేసరికి ఇప్పుడు రాకడైతే దిగేస్తుంది. అంటే ఈ విషయం ఏమైపోయినట్టు ఇక్కడికక్కడికి డిస్ప్యూట్ తెగిపోతుంది. నేను చెప్తాను, ఇది ఆజ్ఞే. ఈ ఆజ్ఞ తేలకుండా ఇంకొక ఆజ్ఞ గురించి నువ్వు మాట్లాడకు గొడవ వచ్చేది. ఇప్పుడు రాదు. అబద్ధం మాట్లాడాల్సిన పని లేదు. కళ్ళలోడు 4 దగ్గరకు రావాల్సిన పని కూడా ఉండదు. బైబిల్ చదివేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఈసారి చదువుతున్నప్పుడు దేవుడు దేనిని అసహించుకుంటున్నాడో చూడండి, వాటన్నిటిని అండర్లైన్ చేయండి. ఆ అండర్లైన్ చేసిన వాటన్నిటిని నీ జీవితంలో ఆ సంవత్సరంలోకి తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ హృదయం శుద్ధీకరించబడుతుంది. నీవు దేవుని నోరుగా అభిషేకించబడటానికి అవకాశం కలుగుతుంది. అట్లనే జకర్యా ప్రవచన గ్రంథములో కూడా 8వ అధ్యాయం 17వ వచనంలో, తన పొరుగు వాని మీద ఎవడును దుర్యాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు, ఇవన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు అని చెప్తాడు. అట్లా దేవుడు అసహించుకునేవన్నీ ఇట్లా చూడండి ఒకసారి. పొరుగు వాని మీద ఎవడు దురాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడదు, ఇవన్నీ అన్నాడు. మలాకిలో స్త్రీని పరిత్యజించుట, స్త్రీని విడనాడుట నాకు అసహ్యము. వీటన్నిటిని గుర్తుపట్టి దేవుని వ్యక్తిత్వము నీ వ్యక్తిత్వంతో పూలు కావాలని చెప్తున్నారు. దేవుడు దేనిని ద్వేషిస్తూ ఉన్నాడు, అసహించుకుంటున్నాడు, దాన్ని నువ్వు అసహించుకుంటే నువ్వు దావీదు భక్తులవై. దేవుడు హృదయానుసారం అంటే అర్థం ఏంటంటే, దేవుడు దేనిని ఇష్టపడుతున్నాడో దావీదు వాటినే ఇష్టపడతాడు. ప్రభువా, నీవు ద్విమనస్కులను ద్వేషిస్తున్నావు కాబట్టి నేను కూడా ద్విమనస్కులను ద్వేషించుతున్నాను. నీవు అసహించుకునే ప్రతిదాన్ని నేను అసహించుకుంటాను. ఆ వ్యక్తిత్వం రావాలని చెప్తున్నా. దేవుడు దేనికి రియాక్ట్ అవుతాడో దానికి నువ్వు రియాక్ట్ కావాలి అని చెప్పండి. గొలియాతు వచ్చి సవాలు చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనులందరూ కూర్చొని కాలు తింటున్నారా 40 రోజులు దాకా. అభిషేకించబడిన రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. యోగ్యులైనటువంటి సైనికులు మిన్నకుండినట్టే ఉన్నారు. వాడు 40 రోజులు వచ్చి మాట్లాడిన మాట అందరూ విన్నప్పుడు చలనం రాలేదు, కానీ దావీదు విన్నప్పుడు చలనం వచ్చిందంటే ఎందుకో తెలుసా? దావీదుకి ఎందుకు అంత కోపం వస్తుందంటే, దావీదు యొక్క వ్యక్తిత్వము దేవుని వ్యక్తిత్వంతో ట్యూన్ అయింది కాబట్టి. హృదయానుసారుడనే మాటలు చూశారు. జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాడితో నేను యుద్ధం చేస్తాను. నువ్వెందుకంటావు? నీకెందుకు కోపం వస్తుందంటే ఇది నా మీదకి వచ్చిన మాటలాగుందట. అసలు నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు అంటే అది నా అంశం అని అంటావు. నిన్నేమని అన్నాడు అంటే లేదు, దేవుడు అంటే నన్ను అన్నట్టే. అంటే అసలు అంత యాక్షన్ అయిపోయిందని చెప్తున్నా. దాని హృదయానుసారుడు అంటే అంత కోపం వచ్చింది ఆయన. ఎందుకంటే దేవుడు హృదయంలో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో దావీదు హృదయంలో కూడా అవే ఆలోచనలు వచ్చాయి. వేటిని నీచమని దేవుడు అనుకుంటున్నాడో దావీదు కూడా వాటిని నీచముగా ఎంచుకున్నాడు. అరణ్యయాత్రలో ఫినేస్ కూడా చూడండి, కొజ్జి వచ్చి ఒక పక్కన ప్రత్యక్ష గుడారానికి ఒక పక్కన వచ్చి వాళ్ళు వ్యభిచారం చేస్తుంటే ఇశ్రాయేలు జనులందరూ ప్రార్థన చేస్తుంటే మోషే అహరోను కూడా అక్కడే ఉంటే ఫినియాస్ చేసిన పని ఏంటంటే అతడు లేచి ఈటను చేతపట్టి వారి వెనుకాల వెళ్ళి వాటిని ఒకసారి ఈట వారి లోపలికి పోయేటట్టుగా దూసిపోయేటట్టు కూర్చున్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నేను చూచి ఓర్వలేని దానిని నీవును చూచి ఓర్వలేక ఉంటివి కనుక నా నిబంధన నేను నీతో స్థిరపరిచేదను. అంతమంది ఇశ్రాయేలు చేయలేని పని ఎందుకు చేయలే? మోషేను వెళ్ళి వాడిని ఎందుకు చంపలేదు? అహరోను ఎందుకు చంపలేదు? ఇశ్రాయేలు నాయకులు ఎందుకు స్పందించలేదని అంటే అందరూ ఎందుకు స్పందించలేదు? వారి కారణాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఫినేస్కి కారణాలు లేవు. ఎందుకు లేవనంటే ఇక్కడ సేవ పాడైపోతుంది, ఇశ్రాయేలు జనములు అపవిత్రమైపోతున్నారు, వారు చేస్తున్న పాపమును బట్టి శాపం మంది మీదకి వస్తుంది. అసలు తర్వాత ఏం జరిగినా బాధలేదు, నా హృదయం తట్టుకోలేకపోతుందని అనుకున్నాడు. ఒక ఈటను తీశాడు, ఇద్దరిని ఒక్క పాటలో కనిపిస్తాడు. అందరూ అనుకున్నారు నరహత్య చేశాడు దేవుడు, ఫినేస్ను తృణీకరిస్తాడని అనుకుంటే దైవస్వరం మాట్లాడుతుంది, నేను చూచి ఓర్వలేని దానిని నీవును చూసి ఓర్వలేక ఉంటివి కనుక నా నిబంధన నేను నీతో స్థిరపరిచేదను. సంఖ్యాకాండం మీరు ఒకసారి గమనించండి, మాట చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయాన్ని చూసినట్లయితే
వ్యక్తిత్వంలో మార్పులు రావాలి, వ్యక్తిత్వంలో మార్పులు రావాలి. 25 సంఖ్యాకాండం 25వ అధ్యాయము 11వ వచనం. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించను కనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలీలను నశింపలేదు. ఇది వ్యక్తిత్వం కలిసిపోవటం అనేది. ఆ మనస్సు రావాలి. ఏం చెప్తాను, అసహ్యము అనేవన్నీ కూడా ఆయన తీసేసుకున్నాడు. దేవుడు అసహించుకున్నది ఏది నీలో ఉన్నా కూడా నీ హృదయం పొల్యూట్ అవుతుంది. నీ హృదయం పొల్యూట్ అయినప్పుడు దేవుడిచ్చే వాక్కు పొల్యూట్ అవుతుంది. ఆ వాక్యములు ప్రత్యక్షతతో పాటు కొన్ని కలగలుపులు జరిగిపోతాయి. ఒక సార్వత్రిక సంఘానికి నష్టము కలుగుతుంది. ఫస్ట్ గుర్తుపట్టాలి, ఏవి నీచములో వాటిని గుర్తుపట్టాలి. నీచము గుర్తుపట్టాలి, ఘనమైనది గుర్తుపట్టాలి. ఇప్పుడు ఘనం అంటే ఇప్పుడు చెప్తాను, నువ్వు గుర్తుపట్టే పని లేకుండా దేవుని దృష్టికి విలువైనది ఏంటంటే పరిశుద్ధమైన జీవితం విలువైనది. ఆయన జీవితం పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకి పరిశుద్ధత చాలా విలువైనది, ప్రార్థన చాలా విలువైనది, దేవుని వాక్య ధ్యానము చాలా విలువైనది, సహవాసము చాలా విలువైనది. అపోస్తులు 2:42-46 వచనాల వరకు అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును వారు ఎడతెగక ఉండరు. ఇవన్నీ దేవునికి ఇష్టమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలు. ఇప్పుడు ఘనమైనవి అనే లిస్టు నీకు ఇష్టం, నువ్వు చేస్తావా చెప్పి కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టం అని చెప్తావు, ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టం అని చెప్తావు, వాక్యాన్ని అనుదినము ధ్యానము చేయుట, విసుగగా ఎడతెగక ప్రార్థన చేయుట, దేవునికి అర్పణ అర్పించుట, అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధమైన జీవితాలను బ్రతుకుట దేవుని దృష్టికి ఘనం అని చెప్తున్నారు. ఈ ఘనమైన వాటిని గుర్తుపట్టాలి. ఆ గుర్తుపట్టిన వాటిని నువ్వు ఆచరించాలి. 2 అసహ్యమైన వాటిని గుర్తుపట్టి వాటన్నిటిని నువ్వు ఏం చేసుకోవాలా, దూరంగా విడిచిపెట్టాలా, దూరం చేసుకోవాలి. చెప్తున్నా, బిలాముకి ఇంటెడు బంగారము క్రీస్తుతో సమానం చేసుకున్నాడు. బాలాకు రాజు వచ్చి ఇంటెడు బంగారం ఇస్తానంటే క్రీస్తుని వదిలిపెట్టాడు, ప్రత్యక్షతలు పోయినాయి. ఆహాన్ వచ్చి షీనారు వస్త్రము కొరకు దేవుని ప్రజల మీద శిక్ష తెచ్చాడు. దేవుడు వచ్చి లోకాన్ని ప్రేమించి క్రీస్తుని దూరం చేసుకున్నాడు. వాళ్ళకి ఏం విలువైందంటే బంగారం విలువైందంటే బిలాముకి బంగారం విలువైంది అనుకున్నటువంటి బంగారు భవనాలు ఉండేటువంటి పరలోకాన్ని ఎట్లా వదులుకున్నావు బిలాము? బంగారం అంటే నాకు ఇష్టమే, కానీ ప్రభువుని వదిలిపెట్టిన ఎందుకు వదిలిపెట్టినంటే అసలు పరలోకం పోయినాక నీకు ఎంత కావాలంటే తిట్టాడు, ఆడికి రాదు నువ్వు వీళ్ళ బంగారం వేసుకొని తిరుగుతాడని బిలాము. నాకు అర్థం కాదు. కొన్ని 30,000 నాణ్యాలకి ఇసుక యూద అమ్ముకున్నాడు, అది ఏమవుతుందా అంటాను. అసలు 30కి ప్రభువుని ఎట్లా వదిలిపెట్టినావు? ఆయన లోకాన్ని ప్రేమించి క్రీస్తుని వదిలిపెట్టిండాడు. ఏం విలువైన వాళ్ళ దృష్టి కంటే వాళ్ళ దృష్టికి చాలా విలువైనవి ఉన్నాయి, అందులో ప్రభు మాత్రం లేదని చెప్పారు. సొలొమోనుకి ఏం విలువైనట ప్రసంగికులు అందరం చదవండి. ఇక ఆయనకి ఇల్లులు కావాలట, అమ్మాయిలు కావాలట, ఆస్తులు కావాలట, బంగారం కావాలట, ఉద్యానవనాలు కావాలట, ఇవన్నీ విలువైనవని అనుకున్నాడు. చివరి కాలానికి తెలిసిందట వీటన్నిటికంటే విలువైనది ఏంటంటే ప్రభు అని తెలిసిందట. చివరికి తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకొని నడుచుకుంటే మానవకోటికి విధి. అప్పుడు తెలుసుకున్నాడు ఏం ప్రయోజనం. చెప్తున్నా, సొలొమోను జీవితం అట్లా ఉండదని. సొలొమోను కనుక దైవ చిత్తంలో బైబిల్లో తిరుగులేని ఒక ప్రవచనాలు వచ్చాయని మీద అద్భుతమైనటువంటి గ్రంథం వచ్చేది అని చెప్తున్నా. అట్లున్నవాడు రాసిన గ్రంథం అసలు అద్భుతంగా ఉండేది. అసలు వాడుకోలేదు, దేవుడు వాడుకోలేదు. అంత్యకాలంలో రక్షించుకున్నాడు కానీ నిజంగా సంపూర్ణంగా దేవుడు వాడుకోవాలన్న తృప్తి అయితే సొలొమోను బట్టి దేవుని గలగలే, సంసోను బట్టి దేవుని గలగలేదు. ఎందుకంటే వారు ఏవి నీచమును గుర్తుపట్టలేకపోయారు. సంసోను గుర్తుపట్టలేదు. సంసోను ఫిలిస్తీన్లను విడిపించే రక్షకుడు పక్షంగా దేవుని పక్షంగా నిలవబడాలని అనుకుంటే వేరేలా ఉండేది. దేవుని పాదములే నా నివాస స్థలం అనుకుంటే వేరేలా ఉండేది. కానీ దెలీలా తొడలే నివాస స్థలం అనుకున్నాడు కాబట్టి పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఆ న్యాయాధిపతి గురించినటువంటి బలమును గురించిన చరిత్రతో మరుగైపోయిందని చెప్తున్నాను. ఎన్ని కార్యాలు చేసి చూడండి, అవన్నీ విసుగాలే. నీచము అనే దాన్ని నువ్వు కరెక్ట్గా పట్టుకొని కారణాన్ని బట్టి ప్రవక్త జీవితాలు మారిపోయినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు నీకు నాకున్న లక్షణాలు ఏమి ఉండాలంటే, ఏది నీచము గుర్తుపట్టు దాన్ని పక్కన పడి, ఏది ఘనము గుర్తుపట్టు దాన్ని హృదయంలో స్థిరపరుచుకో. చిన్న పోలిక, తిరుగు లేకుండా నిలవబడాలనంటే ఏశావు యాకోబు ఉన్నాడు కదా. ఈ ఏశావు యాకోబులో జ్యేష్ఠత్వం యొక్క ఘనత యాకోబు గుర్తుపట్టాడు కాబట్టి యాకోబు దేవుడు అయ్యాడు. యేసుప్రభు యాకోబు దేవుడు అని పిలిపించు. కానీ అదే జ్యేష్ఠత్వానికి కనుక ఏశావే గుర్తుపట్టగలిగితే ఇప్పుడు బైబిల్ ఇట్లా ఉండదని చెప్తాను. యాకోబు దేవుడు కాదు ఆయన, ఏశావు దేవుడు అని వచ్చేది. తరతరాల పిలుపు వచ్చేది. యూదుల్లో ఒక ఘనత వచ్చేది. అసలు ఆ నష్టము కొలవలేనిది అని చెప్తున్నా. ఇంత పెద్ద నష్టం ఎట్లా పోగొట్టుకున్నాం ఏశావు అంటే ఒకటే ఒక మాట, జ్యేష్ఠత్వము తెలుసుకోలేక అని చెప్పుకుంటారు. ఒక విలువైన దాన్ని భూమి మీద నువ్వు గుర్తుపట్టకపోతే యుగ యుగాల పరలోకంలో నష్టపోతావు.
ఆ విలువైనటువంటి సమాహారమే ఆత్మ సంబంధమైన కార్యాలని చెప్తున్నావు. ప్రార్థన విలువైనది, నువ్వు చెయ్యవు. వాక్యము చాలా విలువైనది, అది కూడా చెయ్యవు. అసలు పరిశుద్ధ జీవితం నిన్ను యుగ యుగాలు నిలవబెడుతుంది, దాన్ని కూడా చెయ్యవు. విధేయత, విశ్వాసం, ఈ సద్గుణాలు నువ్వు కలిగి ఉంటే అసలు రాకడలో నువ్వు ఎత్తబడితే అక్కడ యుగ యుగాలు నిలిచిపోతుంది. వీటన్నిటిని వదిలిపెట్టి చిల్ల పెంకులు కూడబెట్టినట్టు కూడబెడతావు. ఎత్తున్న రాజుల సొమ్ము రాళ్ల పాలన ఒక సామెత. అన్ని పోగేసుకొని ఏడుంటాం. ఆడిపోయినాక గుడిసి కూడా ఉండదు. పరలోకం పోయినాక ఏముండదు. ఇంత ప్రయాసపడవు బిడ్డ, ఏం సంపాదించుకోలేకపోయినావు అని అంటే ఎందుకు సంపాదించుకోలేకపోయినావు అంటే నువ్వు గుర్తుపట్టలేకపోయావు. ఏది ఘనమో దాన్ని గుర్తుపట్టలేకపోయావు, ఏది విలువైనదో దానిని గుర్తుపట్టలేకపోయావు. మనదంతా ఎప్పుడుంటుందనంటే చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు గోళీలు ఆడి డబ్బాలు నింపుతాం. ఆడికి ఒక మెచ్యూరిటీ వయసు వచ్చేసరికి ఈ గోళీలు దేనికి పనికిరావని అడుగు తెలుసుకో. దానికి కూడా ఆడి డబ్బాలు ఇన్ని సంపాదించుకొని ఈ ఏదో బంగారం లాగా కూడబెట్టుకున్నాడు. వారికి 15-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అక్కకపోతే వారికి రావు. కొంతమంది డెక్కెళ్ళ ఇవన్నిటిని పోగేసుకున్న వయసు వచ్చేసరికి కూడా అర్థమైంది ఇవన్నీ వేస్ట్ అని అర్థం. అట్లనే చిన్నప్పుడు పిల్లలకేమో బొమ్మలు అన్ని బొమ్మలు కొనుక్కొని ఆడుతూ ఉంటాడు. వాడికి ఒక వయసు వచ్చేసరికి ఆ బొమ్మలన్నీ తీసి అవతల పెడతాడు. ఒక వయసు వచ్చినాక డబ్బు విలువ తెలుస్తుంది, ఒక వయసు వచ్చినాక స్త్రీ విలువ తెలుస్తుంది, ఒక వయసు వచ్చినాక దేవుడి విలువ తెలవాలి. ఆ దేవుని విలువ తెలుసుకుని భక్తి చేస్తేనే పరలోకంలో నిలవబడతా. కానీ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే పరలోకం పోయిన తర్వాత తెలుస్తుంది. అది ఏది ఘనము అన్నది అప్పుడు తెలుసుకున్న వరకు ప్రయోజనం ఏంది? అసలు నేను చెప్తున్నా, కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండు అనేటువంటి మాట కంటే శ్రేష్టమైనటువంటి మాట లేదు. అంతకంటే మంచి వ్యక్తి అంటాడు ధనవంతుడు, నీకు ఎన్ని డబ్బులు ఉన్నా 3 పూటలు లేదు ఇంత పట్టు. నాకు ఎక్కువ ఉన్నాయి, నాకు ఎక్కువ తిన్నామనుకో హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. ఎంత ఉన్నా కూడా 3. ఆ రోజుకు పని చేసుకునేటోడు కూడా 3 పూటలే తింటాడు. వాడు ఏమైనా 10 సార్లు తింటాడు, వీడు ఏమైనా ఒకసారి తింటాడట లేదు. వాడు 3 సార్లు 3 పూటలు, వీడు 3 పూటలు. వాడు అన్న తింటాడు, వీడు అన్న తింటాడు. వాడు రాత్రి అయితే నిద్రపోతాడు, వీడు రాత్రి అయితే. అసలు తేడా ఎక్కడ వస్తుందంటే ఎక్కడ కనబడదు. కొంచెం ఆ లెవెల్స్లోనే తేడా కనబడుతుంది. కానీ అట్లా పేదరికంలో బ్రతికి క్రీస్తుని ఆశ్రయించిన వాళ్ళు పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు. ధనిక స్థితిలో ఉండే దేవుని ఆశ్రయించి మంచి భక్తి చేసిన గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నీచం ఏందో గుర్తుపట్టాలి, ఘనం ఏందో గుర్తుపట్టాలి అని చెప్తున్నాం. భూ సంబంధమైనది అయితే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టొద్దని చెప్తున్నాం. ఇక్కడ నీతో పాటు అది విడిచిపెట్టబడుతుంది, రేపు అది పరలోకంలో నీకు రాదు. చాలా మంది మనం ఏం తీసుకుపోలేమంటారు కదా, ఏం తీసుకుపోలేమని మాట మనకు కూడా బాగా నచ్చింది. అసలు వాస్తవే, కట్టుకున్న భార్య రాదు, నువ్వు సంపాదించిన సంపాదన రాదు. ఏమొస్తాయంటే వారి క్రియలు వారి వెంట వచ్చునని బైబిల్ చెప్తుంది. వస్తాయి. ఏమొస్తాయంటే నీ క్రియలు వస్తాయట. ఆ క్రియలను బట్టే పరలోకంలో నీకు యోగ్యత వస్తుంది. మరి ఆ క్రియలు చేసుకోవా? అవన్నీ చేసుకోకుండా ఇక్కడ మన బ్రతికితే గుర్తుపట్టలేకపోతే ఏషాము కంటే ఎక్కువ బాధపడతామని చెప్తారు. కాబట్టి ఒక పరిశీలన చేద్దాం. ఏది విలువైనది, ఏది ఘనమైనది, ఏది అసహ్యమైనది, ఏది నీచమైనది. నా దృష్టికి అయితే సంఘ పరిశీలనలో విలువైన దానిలాగా నేను చూసేది ఏంటంటే బల్ల ఉంచుతాను. ఎందుకంటే అది నన్ను పరిశుద్ధపరుస్తుంది. బాప్తిస్మప్పుడు యేసయ్య నన్ను గడిగారు, కానీ ప్రతి పునరుద్ధాన దినములు నన్ను బల్లగడుగుతుంది కాబట్టి అది నాకు చాలా విలువైనది అని చెప్తాను. దాన్ని నేను పోగొట్టుకో. నేను దాన్ని విలువైన దానిలాగా ఎందుకు ఎంచుకున్నానంటే రేపు పరలోకం పోయిన దాకా దానికి విలువ ఉంటుందన్న సంగతి నాకు తెలుస్తుంది. అది ఎంత విలువైందో అక్కడ తెలుస్తుంది. అది పోయిన తర్వాత తప్ప నాకు ఈ విషయం తెలియదు అన్నాం అనుకో, మనకు వచ్చిన సమస్య ఏంటంటే నువ్వు నా సంఘంలో ఉన్నది. అందరికి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఏం ఆప్షన్ ఉంటుంది అంటే, ప్రభు ఇది మాకు తెలియదు అంటే, సరే మీ అయ్యగారు తెలివిలేనుడు కాబట్టి నేను ఎగ్జామ్షన్తో ఉంటుంది. ఎక్కువ నేర్చుకున్న సంఘంలో ఉంటే పరలోకంలో ఎక్కువ సమస్య ఉంటుంది. ఇప్పుడు నాకు తెలియదు అంటే అనుకుంటా, రాకడకు సిద్ధపడాలన్నా మనకు తెలుసు, పరిశుద్ధ జీవితం గురించి తెలుసు, బల గురించి తెలుసు, పరిశుద్ధత గురించి తెలుసు. ఇవన్నీ ఇక్కడ ప్రసంగాలు అయినాయి కాబట్టి నేను వినలేదు అనడానికి నీకు అవకాశం లేదు. అటు సచ్చినట్టు ఏం చేయాలంటే మనకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది, సప్పుడు చేయకుండా వాక్య ప్రకారం బ్రతకటం తప్ప. బల్ల విలువ పరలోకంలో తెలుస్తుంది, ప్రార్థన విలువ పరలోకంలో తెలుస్తుంది, కన్నీటి విలువ కూడా పరలోకంలో తెలుస్తుంది, సమయము విలువ కూడా పరలోకంలో తెలుస్తుంది. చాలామంది పరలోకం వెళ్ళిన తర్వాత సిగ్గుపడే అంశం ఎక్కడ అంటే, నీకు ఇచ్చిన ఆయుష్కి, నీకు ఇచ్చిన సమయానికి నువ్వు లెక్క చెప్పుకోలేవని చెప్పు. డబ్బులకైనా నువ్వు లెక్క చెబుతావు, కానీ నీ సమయానికి నువ్వు లెక్క చెప్పలేవు. నీ బ్రతుకులో దేవుడు నీకు ఇచ్చిన విశ్రాంతిని, దేవుని కొరకు నువ్వు ఎంత వాడావు అన్నప్పుడు నువ్వు లెక్కలో కొత్త వాడిగా తేలిపోతావు. ఒకటే జరుగుతుంది. భక్తుల చరిత్రలు చదివితే చాలా అవాక్ అయిపోతాం. అసలు 30 సంవత్సరాలు బతికిన భక్తులు డేవిడ్ బ్రైనార్డ్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా తక్కువ వయసులో బ్రతికారు. బాప్తిస్మ యోహాను సేవా పరిచయం కూడా చాలా తక్కువ.
యేసునాథుని సేవ పరిచయం కూడా చాలా తక్కువ పరిచయంలోనే ఎక్కువ ప్రభావితమైనటువంటి సేవ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. చెప్తున్నా, వాళ్ళు 30 సంవత్సరాలకే చనిపోయి గొప్ప సేవ చేశారు. మనమేమో పూర్ణ ఆయుష్ అంటాం. మన మామూలు ఆయుష్ కాదండి, పూర్ణ ఆయుష్ అంట. ముసలోళ్ళు మొత్తుకొని ఉంటే అంటాం కదా, నా ఆయుష్ కూడా పోసుకొని వాడు బతకాలని, వాడు ఏదో బాగా పరిచయం చేస్తే బతికిన ఆనందమైన, వాడు ఉత్తగా తిరిగేటువంటి ఆయుష్ ఎందుకు కానీ నాకు అంతగా ముసలాం అంటది, నా ఆయుష్ కూడా పోసుకుని 2 3 ఏళ్ళు వీడు 100 సంవత్సరాలు బతికినా ఒక్కడికి కరపత్రిక ఇవ్వడు, ఒక్కడికి సేవ చెప్పడు, ఒక్కడికి పరిశ్రమలో వాడబడడు. నువ్వు ఆయుష్ అడుగుతాను, అడిగి పోయినాక అడుగుతావు. 90 సంవత్సరాలు బతికిన బిడ్డ ఎన్ని ఆత్మలను కాపాడినామని అనుకుంటుంది, పరువు ఉంటుంది కదా, సిగ్గు మొత్తం పోయింది. దానికంటే ముందు తొందరగా పోయినా బాగున్నాడు అప్పుడు అనుకుంటాడు. అసలు విలువైన వాటిని నువ్వు గుర్తుపట్టాలి. ఒకటే ఒక మాట చెప్తే, విలువైనది అనేది ఎందుకు తెలుస్తుందంటే, ఒక్కసారి పోతే తిరిగి రాని ప్రతిదీ విలువైనది అని చెప్తాను. ఒకసారి పోగొట్టుకున్నాం అనుకో, అది తిరిగి రా. సమయం పోతే తిరిగి రాదు. నేను అంటున్నా, డబ్బులు పోతే తిరిగి వస్తాయి. పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మళ్ళీ తిరిగి సంపాదించుకున్న వాళ్ళు ఫుల్ మంది ఉన్నారు. అసలు కానీ సమయం పోయిందా తిరిగి రాదు. ఒకసారి నోట నుండి వచ్చిన మాట బయటకు వచ్చిందా మళ్ళీ అది తిరిగి రాదు. ఇట్లా ఒక్కసారి పోతే తిరిగి రాని వాటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాటిని గుర్తుపట్టాలి. ఇప్పుడు ఇర్మియా మీద ఎంత పెద్ద టాస్క్ ఉందంటే, ఇశ్రాయేలు అందరూ ఒకటి విలువైంది అనుకుంటాను. దేవుడు అంటాడు, ఇర్మియా దాన్ని నువ్వు విలువైన దానిలాగా ఎంచొద్దని దేవుడు చెప్తాడు. ఎంత ఘోరం కూడా. అందరి మార్గం ఒకటైతే ఇర్మియా ఒక్కడి మార్గం ఒకటైపోతుంది. అట్లా ఏకాకిగా బ్రతికినందుకు ఆయన మీదకి ఏం వస్తుందంటే యుద్ధం వస్తుంది. యుద్ధం వచ్చిన ఎవడు గెలవడు, ఎందుకంటే అతడు ఇద్దరి ప్రాకారం కాబట్టి గెలవడు. నీ హృదయం శుద్ధి అయితే, నువ్వు దేవుని నోరైతే, నువ్వు ఏకాకైతే నీ మీద యుద్ధానికి వస్తే అప్పుడు విజయం నీ సొంతం దేవుడు చేస్తాడు. అటువంటి దేవుని నోటిగా నీ బ్రతుకు నా బ్రతుకు మారా. నేను చెప్తున్నా, చరిత్రలో చదువుకొని భక్తులు అక్కడ ఉన్నారని చెప్పుకోవటం కాదు. ఎందుకు చెప్పిందంటే, శాతనైతే భక్తి చేసి నువ్వు కూడా దేవుని నోరు కావాలని చెప్తాను. నేను దేవుని నోరు అయ్యేటట్టుగా ఈ లక్షణాలు ఉంటే ఎవరినైనా దేవుడు ఆ నోరుగా అభిషేకిస్తాడు. అటువంటి దేవుని నోరు నీవు నేనై అనేక మందికి దైవ సందేశం ఇచ్చేటట్టుగా దేవుడు మనల్ని దీవించాలి. ఆ ఉన్నతమైన అనుభవంలోనికి దేవుడి మనల్ని నడిపించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.